కరుడుగట్టిన నేరస్తుల నుంచి ఉగ్రవాదుల వరకు, సైబర్ నేరగాల నుంచి ఆర్థిక నేరాలు చేసిన రాజకీయ నేతల వరకు తప్పు చేస్తే వీళ్ళందరూ వెళ్లేది ఆ జైలుకే. దేశంలోనే అతిపెద్దది అయిన తీహార్ జైల్ ఇప్పుడు మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ ముగిసిన తర్వాత కేజ్రీవాల్ కూడా తీహార్ జైలుకే వెళ్లనున్నారు. హై ప్రొఫైల్ గ్యాంగ్స్టర్లు, నేరస్తులకు కేర్ ఆఫ్ అయిన తీహార్ జైల్ స్పెషాలిటీ అదెక్కడుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. తీహార్ జైలు ఈ పేరు వింటేనే ఓ క్రైమ్ వైబ్రేషన్, ఏదో తెలియని నెగటివ్ ఫీలింగ్. ఎందుకంటే దేశంలోని కరుడుగట్టిన నేరస్తులంతా ఉండేది ఇక్కడే. సంచలనం సృష్టించిన కేసుల్లో ఏ ప్రముఖ వ్యక్తో లేక మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టో అరెస్ట్ అయ్యారంటే వాళ్ల శ్రీకృష్ణ జన్మస్థానం, వాళ్ల కేర్ ఆఫ్ తీహార్ జైలే. అందుకే ఈ జైలు లోపల బయట హై సెక్యూరిటీతో నిరంతరం డేగ కళ్లతో నిఘా ఉంటుంది. దారుణమైన నేరాలకు పాల్పడ్డ రాజకీయ నాయకులు మొదలుకుని పారిశ్రామికవేత్తలు, హంతకులు, ఉగ్రవాదులకు ఇదే కేర్ ఆఫ్ అడ్రస్. సంచలనం సృష్టించిన వేలాది కేసుల్లో నిందితులు తీహార్ జైల్లోనే ఉన్నారు. ఎంతో మంది రాజకీయ నాయకులు సైతం ఇక్కడ ఊచలు లెక్కబెట్టారు. నేరాలు రుజువు కావడంతో ఎంతో మందిని ఈ జైలులోనే ఉరితీశారు. దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న చాణక్యపురి నుంచి 7 కిలోమీటర్ల దూరాన ఉన్న తీహార్ గ్రామంలో ఈ జైలు ఉంది. అందుకే ఎక్కువగా తీహార్ జైల్ అని అంటారు. ఈ జైలు భారతదేశంలోనే కాక దక్షిణాసియాలోనే అతిపెద్ద కారాగార ప్రాంగణం. ఈ జైలులో 6,251 మందికి సరిపడా వసతులున్నా ఎప్పుడూ అంతకన్నా ఎక్కువ మంది నిందితులే ఉంటున్నారు. న్యాయ విచారణ ఎదుర్కొంటున్న అండర్ ట్రయల్ ఖైదీలంతా ఇందులోనే ఉంటారు. ఈ జైలులో ఎప్పుడూ 10,000కు మించి ఖైదీలను ఉంచుతూ వస్తున్నారు. ఈ జైలులో ఖైదీలకు ఉదయం 5 గంటలకు టిఫిన్ పెడతారు. అందులో రోటీ, చపాతీ, పూరీలు, పప్పును అందిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు పప్పు, అన్నం, సబ్జీ పెడతారు. రాత్రి కూడా ఇదే మెనూ ఉంటుంది. వారానికి 2 సార్లు ఖీర్ పెడతారు. ఇక ఖైదీలకు ఇక్కడ నాన్ వెజ్ ఫ్రీగా పెట్టరు. వారు కష్టపడిన డబ్బులతో క్యాంటీన్లో కొనుక్కుని తినాల్సి ఉంటుంది. ఇక కోర్టు అనుమతి ఉన్న ఖైదీలకు ప్రత్యేక వసతి, ఇంటి భోజనం అనుమతి ఉంటుంది. 2012లో ఢిల్లీ గ్యాంగ్ రేప్లో 5 నిందితులను తీహార్ జైల్లోనే ఉరితీశారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్య కేసులో అత్యంత కీలకమైన కేహార్ సింగ్, సత్వంత్ సింగ్లను ఈ జైల్లోనే నిర్బంధించారు. పారిశ్రామికవేత్తలను బెదిరించి 100 కోట్ల వసూళ్లకు పాల్పడ్డాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న సుఖేష్ చంద్రశేఖర్, ఒలింపిక్ రజత పతక విజేత సుశీల్ కుమార్, కాశ్మీరీ వేర్పాటువాద నాయకుడు యాసిన్ మాలిక్, ఇలాంటి వాళ్లంతా ఇప్పుడు అక్కడే ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన మనీష్ సిసోడియా, ఆప్ ఎంపీ సంజయ్, మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ మినిస్టర్ సత్యేంద్ర జైన్ తీహార్ జైల్లోనే ఉన్నారు. లోక్ పాల్ బిల్లు కోసం పోరాడిన అన్నా హజారే, మనీ లాండరింగ్ కేసులో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఓటుకు నోటు కేసులో సమాజ్వాదీ పార్టీ నేత అమర్ సింగ్, కామన్వెల్త్ క్రీడల నిర్వహణలో అవినీతి ఆరోపణలపై సురేష్ కల్మాడి, ఇందిరాగాంధీ కొడుకు సంజయ్ గాంధీ, దాణా కుంభకోణం కేసులో లాలూ ప్రసాద్ యాదవ్, ముంబైకి చెందిన గ్యాంగ్స్టర్ చోటా రాజన్, ఐఎన్ఎక్స్ మీడియా అవినీతి కేసులో కేంద్ర హోంశాఖ మాజీ మంత్రి చిదంబరం ఈ తీహార్ జైలుకు వెళ్లారు. 2G స్పెక్ట్రమ్ కేసులో అరెస్ట్ అయిన డి రాజా, కనిమొళి, ఇప్పుడు లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత తీహార్ జైలుకే వెళ్లాల్సి వచ్చింది. ఈ జైలులో కరుడుగట్టిన నేరస్తులు ఉండటంతో ఒకరిపై ఒకరు దాడులు, గొడవలు, వివాదాలు కామన్. హై ప్రొఫైల్ కరుడుగట్టిన నేరగాళ్లు ఉండే ఈ జైలులో ఎప్పటికప్పుడు సంస్కరణలు జరుగుతూనే ఉంటాయి. గతంలో పలువురు ఖైదీలు ఈ జైలు నుంచి తప్పించుకున్నారు. అప్పట్నుంచి కొత్త రూల్స్ అమలు చేస్తున్నారు. అధికారులు నిఘా కళ్లుగప్పి ఖైదీలు ఫోన్లు వాడుతుండటంతో తీహార్ జైల్లో 15 కొత్త మొబైల్ జామర్లు అమర్చారు. ఇప్పటికే కాల్ బ్లాకింగ్ కోసం ప్రత్యేక వ్యవస్థ ఉండగా అదనంగా 15 జామర్లు పెట్టారు. తీహార్ జైల్ ఎంట్రీ పాయింట్ల దగ్గర అనేక స్థాయిల్లో తనిఖీలు చేసినప్పటికీ ఖైదీల చేతికి ఫోన్లు చేరుతున్నాయి. జైలు గోడల నుంచి మొబైల్ ఫోన్లు బయటికి విసిరేసినట్లు అధికారులు గుర్తించారు. జైలు లోపల ఉన్న గ్యాంగ్స్టర్లు వీడియో కాల్ చేయడం, బయటి వారికి బెదిరింపు కాల్స్ చేయడం వంటి ఘటనలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఖైదీల ఆగడాలు సాగకుండా కొత్త రూల్స్ అమలు చేస్తున్నారు.